Hey, hi, how are you all? Welcome back to our beautiful channel, Butta Bomma Vagmi. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై బుట్టబొమ్మ ఫ్యామిలీ మెంబర్స్. నేను చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది వచ్చేసి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియో అండి. ఈ వీడియో కొంచెం నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను బికాస్ మమ్మీ వాళ్ళు వచ్చారు, చూస్తున్నారు కదా మా పిల్లలు అండ్ అందరం కలిసి మా చెల్లి వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యాము. మేము 31st నైటే బిఫోర్ డే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత ఒక 1 hourకి మా మమ్మీ, డాడీ, తమ్ముడు అండ్ మా మరదలు అందరం కలిసి ఈ న్యూ ఇయర్కి గ్యాదర్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళు కూడా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడు మా ఇంటికి రాలేదు, సో ఇప్పుడు ఈ న్యూ ఇయర్ కూడా కలిసి వచ్చింది కాబట్టి అందరూ కలిసి వచ్చారు. అండ్ మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అండి. మా మరదలు వాళ్ళకి పిల్లలకి గిఫ్ట్స్ తీసుకొచ్చింది అండ్ క్యాషుకి, చిక్కుగాడికి గిఫ్ట్స్ తీసుకొచ్చింది అండ్ దే ఆర్ సో హ్యాపీ. క్యాషు కన్నకి టాకింగ్ టామ్ అండ్ చిక్కు గారికి హ్యాండ్ బ్యాగ్ అండ్ చాక్లెట్స్, ఆల్సో సో మెనీ గిఫ్ట్స్ వాళ్ళకి. అండ్ మై కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ విత్ అత్త. మమ్మీ కూడా నా కోసం అండ్ చెల్లి కోసం అప్పాలు తీసుకొచ్చింది, గారెలు, చకినాలు, అరిసెలు. ఎవ్రీ ఇయర్ కొరియర్ చేస్తారు, బట్ ఇయర్ ఎలాగో వస్తున్నారు కదా అని వాళ్ళే తీసుకొచ్చారు. అండ్ నైట్ వచ్చేసి వాళ్ళు తిన్న తర్వాత అందరం కలిసి, అందరం అంటే అందరం కాదు, ఓన్లీ కార్లో ఎంత మెంబర్స్ అయితే వెళ్ళగలమో అంత మెంబర్స్ విత్ మై మమ్మీ అందరం కలిసి పిస్తా హౌస్కి వెళ్ళి కేక్ కట్ చేసాము. అండ్ మా మరదళ్ళు, తమ్ముడు, క్యాషు, చిక్కు, చెల్లి, మమ్మీ అండ్ మేమందరం కలిసి పిస్తా హౌస్కి వెళ్ళి కాసేపు అలా సెలబ్రేషన్స్ నైట్ 12 o'clockకి మమ్మీ వాళ్ళు వచ్చి తిని కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇలా పిస్తా హౌస్కి అలా బయటికి వెళ్ళి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాము. నైట్ సెలబ్రేషన్స్ అయిపోయాక మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ ఫస్ట్ రోజు నేను ఎవ్రీ ఇయర్ పిల్లల్ని తీసుకుని ఏదో ఒక మాల్కి వెళ్ళి వాళ్ళని ఫుల్గా ఎంజాయ్ చేపిస్తాను. అండ్ ఇయర్ కూడా మా తమ్ముడు, మరదలు వచ్చారు కదా అండ్ అందరం కలిసి ఏఎంబి మాల్కి, నేను కూడా ఏఎంబి మాల్ ఎప్పుడు వెళ్ళలేదు, సో ఈసారి అయితే ఏఎంబి మాల్కి వెళ్ళాలనుకున్నాము. అండ్ అందరం కలిసి ఏఎంబి మాల్కి పిల్లలను తీసుకొని వెళ్ళాము. ఆన్ ది వే టు ఏఎంబి మాల్ అండి. 1 hour పట్టింది దాదాపు మా సుచిత్ర నుండి ఏఎంబి మాల్కి. ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాము. చాలా ట్రాఫిక్ ఉందండి, ఫస్ట్ రోజు కదా, సో అందరూ మ్యాక్సిమం బయట ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటారు. ఫస్ట్ డే అయితే చాలా ట్రాఫిక్ ఉందండి ఏఎంబి మాల్లో. ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాము. లోపల కూడా సూపర్గా చాలా బాగా డెకరేట్ చేశారు క్రిస్మస్ ట్రీతో. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఈ 31st ఫస్ట్ డేలో అయితే పార్కింగ్ ప్రాబ్లం అయితే మేము ఫేస్ చేస్తూనే ఉన్నామండి. అండ్ ఎవ్రీవేర్ అదే ప్రాబ్లం, పార్కింగ్ ఇదే ప్రాబ్లం. బట్ స్పేస్ అయితే దొరికింది అండ్ పార్క్ చేసి ఫైనల్గా మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం.
ఎంటర్ అయ్యామో లేదో ఒక 10 to 15 మినిట్స్ సైలెంట్గా ఉన్నారండి, అన్నీ చూస్తూ. ఎప్పుడైతే వెహికల్స్ కనిపించాయో కత్తం టార్చర్ స్టార్ట్ అయిపోయింది. ఇద్దరు నేను ఎక్కుతా, ఇది ఎక్కుతాను, అది ఎక్కుతానని. ఎవ్రీ టైం అనుకుంటాను ఇదే లాస్ట్ టైం, ఇంకా వీళ్ళని అసలు తీసుకురావద్దు గోలకి అని. బట్ ఏదో ఎంజాయ్ చేస్తారు కదా అని తీసుకెళ్తాం, కానీ అసలు ఎంటర్ అయినప్పటి నుండి ఎగ్జిట్ అయ్యేంత వరకు వీళ్ళతో టార్చర్ అసలు మామూలుగా ఉండదు. ఒక్కటే స్టార్ట్ అయిపోయింది, ఇది ఒక్కటి అంటారు, ఇది అయిపోయిందా మళ్ళీ నెక్స్ట్. అసలు ఆ రోజు అయితే ఫుల్ ఫైటింగ్, ఇద్దరు కంటిన్యూస్గా ఫైటింగ్, ఎక్కుతున్నారు, ఫుల్ ఫైటింగ్, ఏడవడం. ఓకే, మొత్తానికైతే అసలు ఎక్కువసేపు స్పెండ్ చేయలేదండి, ఒక 1 hour 1.5 hour ఉండేసి ఇంకా బయటికి వచ్చేసాం వీళ్ళతో. చూడండి, ఏది కనిపిస్తే అదైతే వదిలేరు, ఇద్దరు అసలు ఫుల్ టార్చర్గా అసలు. ఏఎంబి మాల్లో ఫస్ట్ డే January 1st రోజు ర్యాంప్ వాక్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. చూడండి స్టైల్గా ఇద్దరు కలిసి ఇద్దరిని అంటే మ్యాక్సిమం పార్టిసిపేట్ చేయించాము, ఏ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో అందులో. అండ్ ఇద్దరు కలిసి ర్యాంప్ వాక్ సింగిల్గా, క్యాషు అండ్ చిక్కు కలిసి, అండ్ క్యాషు ఒకటి సింగిల్ ర్యాంప్ వాక్, వాగ్మి ఒకటి సింగిల్ ర్యాంప్ వాక్, మ్యాక్సిమం అన్నిట్లలో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేశారు. అండ్ కింద అయిపోయిన తర్వాత పైకి వెళ్ళామండి. మేము కింద కార్ పార్కింగ్ చేసి గ్రౌండ్ నుండి మళ్ళీ ఇప్పటిదాకా ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో పైకి వచ్చేసాం. ఇంకా అక్కడ టార్చర్ భరించలేక అన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, ఇంకా అసలు వినట్లేదని వీళ్ళని తీసుకొని పైకి వచ్చేసాం. పైకి వచ్చిన తర్వాత కూడా క్రిస్మస్ ట్రీ ఇక్కడ కూడా ఏఎంబి మాల్లో చాలా బాగా డెకరేట్ చేశారండి. అసలైతే ఎంత బాగుందో, ఫస్ట్ టైం వెళ్ళాం కదా, మాకు కూడా బాగా అనిపించింది. అండ్ చూడండి పైన డెకర్ అయితే చాలా బాగుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుందో నాకు ఐడియా లేదు, నాకు తెలిసి సంక్రాంతి వరకు కంటిన్యూ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ బాగుందండి డెకరేషన్. అండ్ పైన కూడా అంటే మేము వెహికల్స్ ఉండవేమో అనుకున్నాము, బట్ పైన కూడా ఉన్నాయి, కానీ ఇంకా కిందనే సరిపోయిందండి మాకు. అంటే అన్నీ మ్యాక్సిమం ఎక్కేశారు. పైనకు వచ్చి అలా కాసేపు తిరుగుతున్నాం. జూడియోలో కూడా షాపింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ ఫుల్ రష్ ఉందండి, చాలా రష్ ఉంది. అసలు బిల్డింగ్ కూడా చేయించుకోలేనంత రష్. కొన్ని సెలెక్ట్ చేసాం, బట్ బిల్డింగ్ కూడా చేయించలేం. బిల్డింగ్ దగ్గర కూడా చాలా మెంబర్స్ లైన్లో ఉన్నారు. సో ఇంకా అవ్వదని అక్కడే వదిలేసి వచ్చాం. చూడండి, అంటే ఫస్ట్ డే కదా, ఇంకా అయిపోయింది కంప్లీట్గా. 1.5 hour తిరిగేసి బయటకు వచ్చేసాం. వై బికాస్ పిల్లలు అసలు టార్చర్ అంటారు, అసలు ఏమంటారు, అల్లరి భరించలేకపోతున్నామండి. చూస్తుంది ఏది వదలరు కొనిచ్చేంతవరకు, ఎక్కించేంతవరకు. అందుకే ఇంకా మాతో అవ్వదని ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చినాక కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత శిల్పారామంకి వచ్చాము. శిల్పారామంలో కూడా ఫుల్ క్రౌడ్ అండి. ఏఎంబి మాల్ కంటే డబల్ ఎక్కువ క్రౌడ్ శిల్పారామంలో ఉంది. అండ్ మా బ్రదర్ అండ్ మా సిస్టర్ ఇన్లా ఫస్ట్ టైం వచ్చారు కదా, సో వాళ్ళని కూడా తిప్పుదామని అలా ఏఎంబి మాల్ అయిపోయిన తర్వాత శిల్పారామం తీసుకొచ్చాం. ఇక్కడ కూడా నేను చూపిస్తాను ఏమేమి ఉన్నాయి, మనం తీసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్లో అనేది నేను చూపిస్తాను. ఇక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి, హ్యాండ్మేడ్ ఐటమ్స్. ఇవన్నీ వచ్చేసి హ్యాండ్మేడ్ ఐటమ్స్ అండ్ బ్యాంగిల్స్ మనకి అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి వాల్ హ్యాంగింగ్స్, అంటే డోర్స్కి సైడ్కి మనం కొత్తగా న్యూగా హోమ్ కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటాయండి. ఇక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ మనకి అన్నీ అంటే మనం బార్గెనింగ్ కూడా చేయొచ్చు, రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ ఇవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అన్నీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, హ్యాండ్మేడ్ పెయింటెడ్ ప్రోడక్ట్సే చాలా బాగున్నాయి. అండ్ ఏదైతే వాల్కి మనకి ప్లెయిన్ వాల్కి డెకరేట్ చేసుకుంటే ఈ ట్రీ అయితే అంటే మెటాలిక్ ప్రోడక్ట్తో తయారు చేశారు. అండ్ చాలా బాగుందండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ డెకరేటివ్ వేస్తుంది. ఇవన్నీ వచ్చేసి మనకి పర్ల్స్ జ్యువెలరీ మనం కావాలి అన్నా వాళ్ళు రెడీ చేసిస్తారు. మనం అక్కడ పర్ల్స్ అండ్ బ్రోచర్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే రెడీ చేసిస్తారు. లేదు అక్కడ ఉన్నవి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పర్ల్స్, బీడ్స్ జ్యువెలరీ చాలా ఉందండి ఇక్కడ వచ్చేసి శిల్పారామంలో. అండ్ ఇది ఎప్పుడు ఉంటుందంట. కొన్ని స్టాల్స్ ఏమో కొన్ని పర్టికులర్ 15 days వరకే ఉంటాయని కొన్ని స్టాల్స్ ఉన్నాయి. బట్ కొన్ని అయితే పర్మనెంట్ స్టాల్స్ కూడా ఉన్నాయి. కొన్ని వచ్చేసి ఓన్లీ ఫర్ 15 days, అంటే December 31st బిఫోర్ 7 days, ఆఫ్టర్ 7 days వరకే ఉంటాయంట కొన్ని స్టాల్స్ అయితే. ఇక్కడ వచ్చేసి కంచిపట్టు శారీస్ అండి. ఇవైతే చాలా ప్రైజెస్ ఉన్నాయండి. నేను ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉన్నాయి ప్రైజెస్ అని కనుక్కుందామని వెళ్ళాను. ఆ కంచి బార్డర్తో ఆ కలంకారీ అంటే హ్యాండ్మేడ్ పెయింట్ అంట, ప్యూర్ కంచి
కంచి బార్డర్స్ అవి 35,000 అప్రాక్సిమేట్లీ 35,000 25,000 అలా చెప్పారు. ఇక్కడ బెనారస్ శారీస్ కూడా అడిగాను, అవి కూడా నాకు 10,000 అలా చెప్పారు. ఇది పేపర్ ప్యాటర్న్ శారీ కూడా చాలా బాగుంది. ఈ శారీస్ అయితే నాకు ఎందుకో కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువనే అనిపించాయండి, బట్ బాగున్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్, మనం ఎక్కడ బయట చూడని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అండి. మనకి పూజ గదిలో డెకరేటివ్ ఐటమ్స్, చెమ్మెలు కానీ అండ్ మా గంటలు అవన్నీ స్వస్తిక్ చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి వాగ్మికి నేను ఆల్రెడీ ఉయ్యాల తీసుకున్నాను ఉందండి, అండ్ బట్ మీకు చూపించడం కోసమని నేను వీడియో తీశాను. మా మమ్మీ కూడా కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అలా నచ్చాయి, తీసుకుందామని చూస్తున్నాము. మా మమ్మీ కొత్తగా అనిపించినవి, చాలా నచ్చిందండి. బట్ తీసుకుందామంటే అక్కడ పర్సన్ ఎవరో బయటికి వెళ్ళారు అండ్ చూసి వచ్చేసాం. బట్ బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే, డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి, చాలా బాగున్నాయి. డిఫరెంట్ వెరైటీస్, మనకు బయట ఇక్కడ దొరకనివి డిఫరెంట్ వెరైటీస్. వెల్వెట్ పైన మగ్గం వర్క్తో చేసిన వాల్ డెకరేటివ్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాంగింగ్స్, వాల్ హ్యాంగింగ్స్, కీ చైన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ వచ్చేసి మగ్గం వర్క్తో చేసినామండి. చాలా బాగున్నాయి, నాకైతే డిఫరెంట్గా అనిపించాయి. చూడండి, వాల్కి కూడా మనం ఇట్లా డెకర్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా నచ్చాయండి, అందుకే వీడియో తీశాను. అండ్ ఇవి వచ్చేసి వాల్ హ్యాంగింగ్స్, నెట్స్, బర్డ్స్ చాలా బాగున్నాయి, కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. అందుకే ఎవరికైనా కావాలి అంటే వెళ్ళినప్పుడు పర్చేస్ చేసుకుంటారు కదా అని నేను వీడియో తీశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హార్స్ అండి, వుడ్తో చేసిన హార్స్. రెగ్యులర్గా మనం ఇవి ప్లాస్టిక్వి చూస్తాం కదా, బట్ ఇది వుడ్తో చేసింది, చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలకి ఎవరైనా కావాలంటే తీసుకుంటారు కదా అని వీడియో తీశాను. అండ్ ఇవన్నీ వచ్చేసి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అండి, మనకి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్. ఈ వాల్ హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. ఇవి కూడా స్టార్స్ అండ్ బాల్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఎవ్రీథింగ్, నేను ఇవైతే ప్రైస్ ఏం అడగలేదు, బట్ మనం బార్గెనింగ్ అయితే చేయొచ్చు. చాలా బాగున్నాయి అన్ని ప్రోడక్ట్స్ అన్ని. బ్యాంగిల్స్ కూడా చూడండి, హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని హ్యాండ్మేడ్ ప్రోడక్ట్సే ఉంటాయండి. అండ్ హ్యాండ్లూమ్ శారీస్, ఇలాంటి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ మాత్రమే ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. 99% మనకి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అండ్ డోర్ మ్యాట్స్ కూడా నేను మ్యాక్సిమం ఎప్పుడు తీసుకున్నా ఈ మ్యాట్స్ అయితే ఎగ్జిబిషన్లో కానీ శిల్పారామంలో కానీ తీసుకుంటాను. అండ్ క్వాలిటీ వైజ్ ప్రైస్ వైజ్ అయితే మనం బార్గెనింగ్ చేసే ఛాన్స్ ఉంటుందండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయండి. నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్న మ్యాట్స్, కార్పెట్స్ అయితే అంటే ఇప్పటివరకు కూడా 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా కూడా చాలా బాగున్నాయి. అంటే మ్యాక్సిమం మీకు కింగ్ సైజ్ నుండి స్మాల్ సైజ్ వరకు దివాన్ ముందు వేసుకునే నుండి కింగ్ సైజ్ మనం ఎప్పుడైనా ఫంక్షన్స్లో వేసుకునే కార్పెట్స్ వరకు మనకు అన్నీ అక్కడ దొరుకుతాయి. ఇవన్నీ వచ్చేసి హ్యాండ్మేడ్ డెకరేటివ్ అంటే వుడ్ ప్రోడక్ట్స్ అండి. వుడ్తో చేసిన ఫ్లవర్ వాజెస్, మిర్రర్స్ అండ్ కార్నర్ స్టాండ్స్ అండ్ ఎవ్రీథింగ్ రోజ్ వుడ్తో చేసిన ప్రోడక్ట్స్ ఇవన్నీ వచ్చేసి. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే మనకి ఎవరికైనా న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ వాళ్ళకి, ఏదైనా ఆఫీస్కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఎలాంటి వాటికైనా కూడా ఇక్కడైతే మనకి నంబర్ ఆఫ్ దొరుకుతాయండి. నంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ అయితే మనకి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మాకు కూడా చాలా బాగా నచ్చింది. కాసేపు వాగ్మి దీంతో ఆడుకుంది. అండ్ ఇక్కడ సైడ్కి చూసే సైకిల్ కూడా చూడండి ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉంది, చాలా బాగుంది. అందుకే వీడియో తీశాను. ఇన్ కేసు ఎవరికైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకుంటారు అని. నాకైతే ఇది చాలా నచ్చిందండి. అండ్ చూడండి బ్యాక్ సైడ్ కంప్లీట్ రోజ్వుడ్తో చేసిన ప్రోడక్ట్స్. ఇవన్నీ వచ్చేసి రోజ్వుడ్తో చేసిన ప్రోడక్ట్స్. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి, నంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా చిన్న అంటే ఇవి ఏంటి ప్రోడక్ట్ నేమ్ నాకు ఐడియా లేదు. చిన్న వుడ్తో చేసినవి, క్యాన్ ప్రోడక్ట్స్ అంటారు వీటిని. బాస్కెట్స్ కానీ, కార్నర్ స్టాండ్స్ కానీ అండ్ చిన్న
చాట లాంటివి అండి. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము. వాగ్మి చూసింది, అడిగాను. బాగున్నాయి, ప్రోడక్ట్స్ అయితే బాగున్నాయి. చూడండి నేను మీకు చూపిస్తాను. చిన్న చిన్న చాటలు, చిన్న పిల్లలు ఆడుకునేవి ఎంత బాగున్నాయో చూడండి. ఎంత క్యూట్గా భలే ఉన్నాయి అసలు. పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంటాయి. అండ్ పెద్దవి కూడా మనకి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా బాగున్నాయి. అండ్ క్రౌడ్ చూడండి, ఈవినింగ్ అయింది, చాలా పిచ్చి పిచ్చి క్రౌడ్ ఉందండి. చాలా క్రౌడ్ ఉంది. ఇంకప్పటికే మేము మార్నింగ్ నుండి తిరుగుతున్నాం కదా మాల్స్ అవన్నీ, టైర్డ్ అయిపోయాను. మేము ఒక దగ్గర కూర్చున్నాము. మా పిల్లలతో కలిసి మా తమ్ముడు అండ్ మధ్యలో వెళ్ళి కాసేపు తిరిగి వచ్చారు. మాకైతే ఇంకా టైర్డ్ అయిపోయండి. మార్నింగ్ నుండి తిరిగి అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నాం, టీ తాగుతూ ఒక దగ్గర కూర్చున్నాము. అండ్ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరుగుతాయండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. మీకు కూడా చిన్న క్లిప్ తీసాను చూపిద్దామని. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే కూడా అక్కడ రిజిస్టర్ చేసుకొని మీరు పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అండ్ చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ డైలీ జరుగుతూనే ఉంటాయండి. అంటే స్పెషల్ డేస్ అయితే ఇంకా బాగా జరుగుతాయి. అండ్ చూడండి క్రౌడ్ కూడా ఎంత క్రౌడ్ ఉంది. ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరిగాయి. మేము కాసేపు చూసి వెళ్ళిపోయాము. ఇంకా అప్పటికే టైర్డ్ అయిపోయామండి. ఇంకా రిటర్న్ అయిపోయాము. పిల్లలు కూడా మార్నింగ్ నుండి తిరుగుతున్నారు కదా మాల్ అని. శిల్పారామంకి వచ్చినాక కూడా వాళ్ళు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాడు. సో ఫుల్లీ టైర్డ్ అయిపోయండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, మీరు ఇలాంటి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ కావాలనుకుంటే సంక్రాంతి హాలిడేస్ కూడా ఉన్నాయి కదా, ప్లీజ్ గో అండ్ విజిట్. అంటే మీకు నచ్చితేనే వెళ్ళి విజిట్ చేసి మీకు కావాల్సినవి తీసుకోండి. అండ్ థ్యాంక్స్ టు ఆల్ అండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.